ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్. రొమాంటిక్ హారర్ మూవీగా వస్తున్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల టీజర్ వచ్చి ఆకట్టుకుంది. టీజర్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కామెడీతో పాటు హారర్ థ్రిల్లింగ్గా ఉండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు. వీళ్లతో రొమాన్స్ అండ్ పాటలు సూపర్గా ఉంటాయని సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటలను కంపోజ్ చేశాడట. త్వరలోనే మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిత్తి కుమార్లతో ఒక పాట ఉందట. ఈ ముగ్గురు భామలతో ప్రభాస్ మాస్ డాన్స్ తో రెచ్చిపోయినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న ది రాజా సాబ్ ఈ ఏడాది సెప్టెంబర్ 5న థియేటర్స్ లో సందడి చేయనుంది. అయితే ఈ టీజర్ లోని ఓ డైలాగ్ ను ఏకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాడేశారు. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు ఓ ప్రత్యేక వీడియోను రూపొందించారు. అందులో ది రాజా సాబ్ టీజర్ లో డైలాగ్ ను చూపించారు. హలో హలో బండి కొంచెం మెల్లగా అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ తో ట్రాఫిక్ రూల్స్ అవగాహన కోసం కల్పించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రభాస్ మిర్చి సినిమాలో విజువల్స్ కూడా ట్రాఫిక్ పోలీసులు వినియోగించారు. మిర్చి చిత్రంలో హెల్మెట్ ధరించిన బైక్ పై వస్తున్న విజువల్స్ ఇందులో చూపించారు. వీటితో పాటు సాహో మూవీలను కొన్ని సీన్స్ కూడా ఇందులో కలిపేశారు. కనీసం ఇది చూసైనా హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రభాస్ క్రేజీ దృష్ట్యా పోలీసులు చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి స్పందించారు. ఇది చాలా పర్ఫెక్ట్. ఈ సినిమా డైలాగ్ ను పాజిటివ్ కోణంలో ఉపయోగించడం సూపర్ అంటూ ఆ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. నిధి అగర్వాల్ ప్రభాస్ హారర్ కామెడీ ది రాజా సాబ్ కనిపించనుంది. నిధితో పాటు మాల్విక మోహనన్, రిత్తి కుమార్ కూడా ది రాజా సాబ్ లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ హారర్ కామెడీ సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భారీగా ఖర్చయింది. తొలుత ఈ చిత్రానికి అనుకున్న బడ్జెట్ కంటే మరింత ఎక్కువగానే అయింది.